2029లో మళ్ళీ తాము అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే యుద్ధం చేయాలి, యుద్ధం మొదలు పెట్టాలి. అంటే తాము చేయాల్సిన పని ఇలా ప్రెస్ మీట్లు కాకుండా ప్రజల్లో తిరగటం కావచ్చు, ఇంకా కావలసినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఇంకా ఇంకా ఎత్తి చూపించాలి. ఇదే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేయవలసింది. మొన్న తాడేపల్లిలో జరిగినటువంటి వైసీపీ కీలక సమావేశంలో కూడా ఇదే మెసేజ్ని జగన్ గారు పార్టీ కేడర్కి చేరవేశారు అని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుందండి. ఎందుకంటే ఆయన నిజంగా గెలవాలి అంటే కూటమి తప్పుల్ని ఎత్తి చూపించాలి తప్ప ఎలా పడితే అలాగా మాట్లాడటం కావచ్చు, పరుష పదజాలం కావచ్చు, ఇవన్నీ కూడా వాడకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పార్టీ నేతలకు చాలా క్లియర్గా దిశానిర్దేశం చేశారట. ఇక నుంచి చిన్న చిన్న నేతల మీద టైం వేస్ట్ చేయొద్దు, ఫోకస్ మొత్తం కూడా ఇద్దరి మీదనే ఉండాలి. ఆ ఇద్దరు ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు. ఫోకస్ మొత్తం ఈ ఇద్దరి మీదే పెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నా అందులో తప్పులు కనపడితే ప్రజలకి అవి చేరవేసేదాకా మనం ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న నేతల మీద ఫోకస్ పెట్టి టైం వేస్ట్ చేయద్దు. ఇదే ఆయన సందేశం అనేది పాస్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక మంత్రులు కావచ్చు, ఆ జిల్లా నేతలతో అన్నెసరీ ఫైట్స్ అసలు వద్దు మనకి. వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు మరింత యాక్టివ్ అవుతూ ఉంటారు. అసలు టార్గెట్ చేయవలసింది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేయాలి. కాబట్టి ఇక నుంచి ఆ పనిలో ప్రతి ఒక్కళ్ళు ఉండండి అని చెప్పినట్లుగా వర్గాల్లో వినిపిస్తున్నాయండి. చర్చ అయితే బలంగా వినిపిస్తుంది వైసీపీ వర్గాల నుంచి. ఇక్కడ అసలు రాజకీయ వ్యూహం మొదలైందని చెప్పొచ్చు. టీడీపీ లోపల ఇప్పటికే అసంతృప్తి పెరుగుతోందని, చంద్రబాబు లోకేష్ అందరికీ కూడా సమయం ఇవ్వట్లేదన్నటువంటి భావన ఉందని, ఆ గ్యాప్ని ఇంకా పెంచేలా పనిచేయాలని సూచించినట్లుగా సమాచారం. 100% ఇప్పుడు చూడండి, దేవుడు కూడా పుట్టించిన ప్రతి ఒక్క మనిషికి 100% తగిన న్యాయం చేయలేడు. 100% సమన్యాయం జరగాలంటే జరగదు. ఆఫ్టర్ ఆల్ నిమిత్త మాత్రులు మనుషులు అంటే. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ యొక్క కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ నేతలతో పూర్తిగా మమేకం కాలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఆ సందర్భాలను యూజ్ చేసుకొని మనం ఇంకా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచాలి, ఇలా పెంచేలా మనం పనిచేయాలి అన్నట్లుగా సూచించినట్లుగా సమాచారం అన్నమాట. అంటే ప్రత్యర్థి పార్టీలో అంతర్గత విభేదాలనే ఆయుధంగా మార్చుకునేటటువంటి ప్లాన్ వేశారన్నమాట. ఇక అక్కడితో ఆగారంటే ఆగలేదండి. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ఒక బుక్లెట్ రెడీ చేశామని, జూన్ నుంచి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని, ప్రతి ఒక్కరు కూడా అది ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేయాలని, టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టి ప్రభుత్వ హామీల వైఫల్యాలని ప్రజలకు వివరంగా చెప్పాలని, ఇలా కొన్ని సూచనలు వాళ్ళ యొక్క నేతలతోటి సూచించినట్లే సమాచారం అండి. అయితే ఈ మీటింగ్ అత్యంత ఆసక్తికరంగా వాళ్ళు జరుపుకున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ మీటింగ్ లో అత్యంత ఆసక్తికరంగా మారింది మరో అంశం అండి. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ నిజమైనవి కావని, వాటిలో భారీ అవినీతి ఉందని, లోకేష్ కోటరీ వాటాలు ఉన్నాయన్నటువంటి ఏదైతే వాదనలు, ఆ నేరేటివ్ని, లోకేష్ కోటరీకి వాటాలు ఉన్నాయనేటటువంటి ఈ పదాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారట. అమరావతి, పోలవరం కావచ్చు, మైన్స్ కాంట్రాక్ట్లు కావచ్చు, ఏ అంశం దొరికినా దాన్ని ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంగా మార్చాలి అని క్యాడర్కి సందేశం ఇచ్చినట్లుగా సమాచారం. ఇక సోషల్ మీడియా విషయంలో కూడా జగన్ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోందండి. సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, 2-3 పొలిటికల్ కన్సల్టెన్సీలతో చర్చలు కావచ్చు, త్వరలోనే ఫైనల్ టీం రెడీ చేయాలని. అంటే 2029 యుద్ధం కేవలం గ్రౌండ్ లోనే కాదండి, మొబైల్ స్క్రీన్లలో కూడా, సోషల్ మీడియా వేదిక కూడా చేయాలి అన్నట్లుగా సంకేతం ఇస్తున్నట్లుగా సమాచారం. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న అందరిలోనూ వస్తుందండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు వాళ్ళకే రివర్స్ అవుతుందా అనేటటువంటి అంశం కూడా ఆలోచనలో ఉంది. ఎందుకంటే అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు నామినేషన్లు కూడా వేయనివ్వకుండా చేశారు. చాలా సందర్భాలు మనకు తెలుసు, వార్తల్లో చాలా వైరల్ అయ్యాయి ఆ సందర్భాలు కూడా. ప్రతిపక్షాలు ఎవరైతే
నామినేషన్లు వేయటానికి వస్తారో వాళ్ళ మీద దాడులు చేయటం, వేయనీయకుండా అడ్డుకోవటం, ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. ఇప్పుడు జగన్ అదే విషయం మీద తన క్యాడర్కి వార్నింగ్ ఇవ్వడం రాజకీయంగా ఆసక్తికరంగా మారిందండి. మరోవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి పార్టీ ఏదైతే ఉందో ఈసారి పూర్తిగా అగ్రెసివ్ మోడ్ లో ఉంది. గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులను వడ్డీతో సహా రిటర్న్ ఇవ్వాలని వాళ్ళ శ్రేణులు భావిస్తున్నాయన్నటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటేనండి, జగన్ వేసుకుంటున్నటువంటి ఈ కొత్త వ్యూహాలు కావచ్చు, జగన్ వాళ్ళ నేతలకు అందిస్తున్నటువంటి సందేశాలు కావచ్చు, జగన్ సూచిస్తున్నటువంటి సోషల్ మీడియా వార్ కావచ్చు, ఈ టార్గెట్ పాలిటిక్స్, కన్సల్టెన్సీ ప్లాన్లు, ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయా? 2029లో ఆయన మళ్ళీ అధికారంలోకి దగ్గర చేస్తాయా నిజంగా ఈ ప్లాన్లన్నీ కూడా? లేక ఇప్పటికే మారిపోయినటువంటి రాజకీయ వాతావరణంలో ఇవన్నీ పని చేయకుండా పోతాయా? ఒక విషయం మాత్రం క్లియర్ అండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2029 పొలిటికల్ వార్ కి కౌంట్ డౌన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది అని మనం భావించవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. జై హింద్.